హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నమ్మకుండా కాదు బాధ్యను నేను చేసుకొని తిని రోజులు అవుతుంది. పిల్లలేదు బిరకలేదు నువ్వు మంచిగా కానీ పొరగలగా స్టార్టర్ మంచిగా మోటార్ పోయేది అంటారా కొడుక స్టార్టర్ మోటార్ వైరు ఫీజులు కానీ బాయిల నీళ్ళే బాబా బాయిల నీళ్ళు పోయా కూర్చోపో అయ్యో అమ్మో భయం బలారా అప్పటికి అలవాటు అవుతుంది. ఎప్పుడు అలవాటు అవుతుంది? ఇప్పుడు పట్టుకుంటేనే అలవాటు అవుతుంది. ఇప్పుడు పట్టుకుంటే నువ్వు బల్లె పోతానవా? బల్లె మేడవులు ఉంటారా? ఉన్నారా? మేడం ఉంటే రేపు అయినాక ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ అంటే మంచిగా చదువు చెప్తాను. నేను తెలియ పాస్ చెప్తాను. అయ్యో చుట్టాలు వెళ్ళిపోయారమ్మా. అయ్యా డెలివరీ అవుతున్నాడు. అయ్యో బంధువులు పేరమ్మా. అమ్మ బంధువులు పేరమ్మా. బంధువులు
బోనం చేపించి దారం చెప్తా ఉండాలి నేను అక్కడికి వెళ్తారా నేను అమ్మమ్మలే కదా వాడికో కళ్ళు పోతాయి అయ్యో దాడ్చినాట ఉరికిరా ఆపద పని అనేది ఉరికిరా చూడా చూడు పిల్ల కాదే పిల్లి ఆడవిల్ల దగ్గర తెలుసున్నారని మాట్లాడతారు అదే కొడుకైతే కిందివాడ మల్లవకు రాజవ బిడ్డకు మల్ల పిల్ల పుట్టిందట కంటే నీకు నచ్చినట్టు హ్యాపీ అదే కొడుకు పుట్టాడుకో ఓ నా ఎండికల్లు నా బంగారు కొండలు ఓ నా కొత్త పిచ్చలు అట్లగానే పొలగాడు పుట్టిన కాంచెలి తాళం చేపించి బొట్టు పెట్టి పౌడర్ వేసి తొట్లెత్తే కొత్తగా పడతాయి 6 నెలలు అయింది అనుకో పొలగాడిని అలుగు తల్లినాక ఆపితే అడు తిరిగి ఇటు తిరిగి మోస్తాలు కట్ట అంటే పాత అయిపోయింది గట్ట కడిగే సక్కగా అదొల్లి కడిగే పుట్టిన పిల్లలు ఎప్పుడు ఎత్తుకుతారే అమ్మ మరి అడవుడిపోయినా నీ బాధ డెలివరీ మరి ఇందులో అడవుడు కొలుగుంటా ఏ రేపు చదువుతావో ఎక్కడ చదువుతావు రమ్మని అడవుడు రాజు వెళ్తాను వాళ్ళు రాజులు తెలిసినప్పుడు అటువంటి వెంకరెడ్డి ఏమి చేసినాడు నేను అనుకున్న పని ఎవరైంది కోరుకున్న పని ఘోరంగా తొందర పడ్డది మరి నా బిడ్డకు అంటుకుంటూ బాబానంటే ఇంటిలో అటువంటి పనులు రేవుకు అటువంటి కొలుగుంట చదువుతున్నాడు మరి అటువంటి ఒక్కసారి 2 సార్లు గడ్డపార వదిలేసిందా గడ్డపార వదిలేసి కొల్లు ఉంటుంది అవుతాడు చెక్కున్నాడు బంగారం నేర్పండి అలా ఏంది అని చూసే వరకు ఒక బొక్కెడు ధనం ఉన్నది ఎండి బంగారం దొరికిందన్న అంటుకుంటూ నిలుపోవద్దనుకున్నాడు ఆ బొక్కెడు తీసిండు నా చూడబెట్టిన ఒడినైనా కడవ దిక్కురా వినోడు తూర్పు దిక్కురా విను తూర్పు దిక్కు మళ్ళొక్క బొక్కెడు వెళ్ళిందాట ఉత్తరం దక్షిణం పడవడి దిక్కు అటువంటి 4 రోజులు అవుతే 4 బొక్కెల ధర వెళ్ళిందాట 4 బొక్కెల ధర తీసి ఆ చోట పెట్టి నడి కొల్లి ఉండాలి అవుతాడు దాసువాళ్ళు కూడా అయ్యా ఏ నిమిషాలు ఇక్కడ వేసి అంటుకుంటూ అవి ఆ తల్లి సావిత్ర అటువంటి కొంగులు ఎక్క ఉన్నారా దాసివాళ్ళు పిల్లలు తారమోసి మాత్రం తల్లిని తారమోసి ఓ తల్లి నీ గర్వనా 7 కొడుకుల తన ఒక్క బిడ్డ జన్మలు ఎత్తిందని తల్లి ఉడవేసే వరకు అప్పుడుగా తల్లి సంబర పదవి సంతోషపడ్డవే అమ్మా
కన్న బిడ్డల కాలకు చెయ్యసే కాలతో అన్నక్కడ సెల్లె ఉన్నక్కడ అన్నం ఉండాలి కోసారి కొండంత పండుగ వచ్చిన్నాడు ఇవాళ గా కొడుకు గా బిడ్డ రాకిడి ఎడితే ఇటు మోక్షం అనుకున్నది మళ్ళీ ఎంత పట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఆమెకెంత చేతులు ఎవరు రక్తగాని కొట్టడుతుంది భగవంతా ఎన్నడుకున్న పాల పలసలెక్కి పారి నీళ్ళల్లో నిలబెత్తాయి నిమ్మలెక్కి పారవో లేక నా పుణ్యమ కరవారా నాకు బిడ్డ కలిగిందే అటువంటి బిడ్డ వచ్చే సందర్భంగా మనం అటువంటి లేక పుట్టి లక్ష్మీదేవి అనుకోని మరి నాలుగు పక్కల కనుక తవ్వుత కనుకనేమి ఆ బంగారం వెళ్ళింది బంగారం వెళ్తే అప్పుడు రాజు వెంకరెడ్డి అప్పుడు అన్నాడు బామా మన సత్యమ్మ ఎందుకో కాదు అటువంటి కనుకనే మన చిన్న పెద్దనాడు పెద్ద 7 కొడుకులు మనకున్నారు రేపటికల్లా కనుక ఏ కొడుకు కనుక దగ్గర ఇస్తూ మనకు తెలియదు మన ప్రాణం ఉన్న రోజు కనుకనేమి ఈ బంగారు తీసుకుపోయి కనుకనేమి మనం అటువంటి కానీ 7 కోడుమొట్ల బాయికాడా మనం అటువంటి బాలిస్తమ్మా మామా సత్యమ్మ అయ్యా రేపటికల్లా చూస్తున్నాం మన బిడ్డ పెద్దది పెళ్లిడికి వచ్చిన నా ప్రాణం వస్తుంది నీ ప్రాణం పోవచ్చు మన బిడ్డకైనా గాని 7 కొల్ల బట్టల గానాడు చూడు బంగారు ఇస్తే బాయిలా కనుక మన బిడ్డ చూస్తున్నా లేక చూస్తున్నా మన బిడ్డకి ఎకరం భూ రాసినాక బావి పడితే బావిలో వస్తున్న బంగారం వెళితే అవుతుంది సత్యం అటువంటి కానీ రేపటిగా చిన్న పెద్దనాడు పెద్ద ఎందుకు అంటే 7 తొడుగుతూ మనకు కనుక విద్య రేపు కనుక ఏ కొడుకు కనుక దగ్గర ఇస్తాడా ఏ కొడుకు దగ్గర ఇయ్యడు ఏ అన్న కాదు ఏ తమ్ముడు కాదు బామా ఏ అన్న కాదు బామా అటువంటి కానీ చిన్న పెద్దనాడు పెద్ద రేపా ప్రపంచం మీద కొడుకులు కన్నవారు కొంతమంది బిడ్డలు కన్నవారు కొంతమంది ఎవరు కన్నవారు ఎవరు లేరు కాదు కొంతమంది ఉన్నారు బామా రాజు వెంకరెడ్డి గారు కనుకనే అటువంటి కనుక బంగారం వెళ్తే చూడవే అమ్మా 7 ఎకరాల తరికొనడే వెంకరెడ్డి గారు 7 పూల మోట్ల బాయి కానీ 7 ఎకరాల తరిగొన్నాడు మరి అటువంటికి బంగారం తీసుకుపోయి కనుక అటువంటికి బాయిలు ఎత్తే రేపటి కాదు మన బిడ్డ కనుకనేమి మరి ఎవరికి పల్లెకని ఇచ్చిండు మన బిడ్డ కనుకనేమి ఈ 7 కోల మోట్ల బాయి 7 ఎకరాల తరి మన బిడ్డకి ఇవ్వందాం మరి అటువంటి కనుకనేమి వెంకరెడ్డి గందడి రాదు అదే అమ్మా అయ్యో అయ్యో బామరాయి రేపటికల్లా మన ముఖాల ముందుకైనాయి మోసేది వెనకైనా బామ రేపు కనుకనే మంచాల పట్టు రోజు కనుక ఏ కొడుకు అడుచుకుంటాడో ఏ కొడుకు గంజి వస్తుందో ఏ కొడుకు అడుచుకుంటుందో అని ముసల్తానే కనుకనేమి అటువంటి కనుకనేమి ఆశపడతారు రేపు కనుకనే ముసల్తానే కనుక మాట అన్న కానీ దేశం కూడా పుట్టుబడన్నారు బామ
అన్న కానీ ఒక మాట అంటే కనుక దేశం బాగా వస్తాడే బామ రేపు మన ప్రాణమేమో బామగా రేపు కనుకనే అన్న కాదు ఏమైనా కాదు మన బిడ్డ కనుక ఏడైనా తరిగి వందాము 7 కోళ్ళ మాట కోడి మూట బాయి వందాం బామ మన కడుగు కనుక నేను అప్పుడే చెప్తావు కూడా నీలమ్మ చెప్తావే బామ గట్ట కనుక రేపటి కల్లా మన బిడ్డ కనుక నా ఇస్తే కనుకనేమి రేపు కాలంగా అని రోజు పుట్టుక తీసుకుంటే ఆ పుట్టుకల కనుకనేమి బంగారం వెళ్తుంది బంగారం పెట్టి మన బిడ్డ బతుకుతాను బామ అయ్యో అయ్యో బామ నాయి బామ నాదొక్క మాట కాదే ఏ అన్న కాదు ఏ తమ్ముడు కాదు ఏ కొడుకులు కాదు ఏ బిడ్డలు కాదు అవ ఇక్కడ కాదు అక్కడ కాదు మొన్న ఈ మీ గనకనే ఉస్మాన్ అవతల ఆ పుట్టపిల్ల ఊరుకు కథ వేనం వాళ్ళు కుల తెనుగొల్లు ఆ అటువంటి గనకనేవి ఆయన పేరు వెంకటయ్య వాళ్ళ ఇంటి పేరు మేడవేళ్ళు నడుగు కొడుకులుగా ఒక్క బిడ్డని అన్నాడు చిన్ననాడు బాగా చచ్చిపోగా కూనమ్మ గురుజులు వెంకటయ్య గనక తాది పెంచి పెద్ద వేసి వాళ్ళకు తానం పోసి వాళ్ళ బట్టలు పిండి వాళ్ళకి అన్నం తెప్పించి వెంకటయ్య 20 ఎకరాల జమీని సంపాదించరు నలుగురు కొడుకు ఒక్క బిడ్డగా అన్నాడు అవి అటువంటి కానీ ఒక నా దినం కనుకనేమి ఇంతే కొడుకులే కనుకనే పెంచి పెద్ద 20 ఏళ్ళ కొడుకులు చేసిండు 20 ఏళ్ళ కొడుకులు చేసిండు రోజు కనుక 20 సంవత్సరం వాళ్ళకైంది ఆ వెంకటయ్య కనుక ఒక నా దినం కనుకనేమి పెద్ద కోళ్ళు ఇంటి వేణు కూడలా ఇక్కడ అన్నం పెట్టి బిడ్డ ఇంటి పెద్ద కోళ్ళు ఏమన్నది చే ముసలోడ నా అంత ఇప్పుడు కాదు వచ్చి ఆదివారం నుంచి వంతు అన్నది 2వ కోళ్ళు ఇంటి వేండు కొడలా ఉపాసం ఉన్న బిడ్డ అన్నమే ఏ బిడ్డ అంటే 2వ కోళ్ళు ఏమన్నా మావా నా ఇప్పుడు కాదు మావ నా అంత కనుక నేను 1వ తారీఖు వంతు అన్నది 3వ కోళ్ళు ఇంటికి పోతే కనుక నేను పొద్దుసా ఉపాసం ఉన్న వెంకటయ్య ఆ కొడ దగ్గర బిడ్డ ఆకలైతే బిడ్డ అన్నం పెట్టే అంటే నా అంత ఇప్పుడు కాదు ముసలోడా నా వంత వచ్చేప్పుడు రాపో అని 3వ కోళ్ళు అన్నదే అవ్వా 4వ కోళ్ళింటి ఈర వచ్చి కనుక కొడలా పొద్దుసార్లు ఉపాసం ఉన్న బిడ్డ వచ్చి కాళ్ళ మీద పడితే 4వ కోళ్ళు కనుక కాలుకొద్దా అంతే ఇప్పుడు ఇంకటి అనుకున్నాడు చే బతుకుడా మన్ను పోయి వాళ్ళు బతుకున్నప్పుడు ఏంటి చేస్తా రేపు నీ మంచాన పడితే ఇలా అన్నం పెడతారా నాకు అన్నం పెట్టానని ఇంకటే కనుక ఎర్రబట్ట ఒకటి బాయికాడి బాయికాడి మోటార్ సాగు చేసుకొని కడుపుండా నీళ్లు తాగి ఇంకటే కనుక పూజ కనుకనేమి అన్ని కనుకనేమి తాళ్ళుంటే తాడికమ్మలన్నీ కుప్పేసి తాడికమ్మలను కుప్పేసి ఆ తాడికమ్మలకు అగ్గిలో గీకి అల్లద్దునికి చచ్చి ఓరు కూడా చచ్చిండే అవ్వో కొడుక బిడ్డ ఓరుకుంటా ఏ కొడుకు అక్కడికచ్చే కొడలు అక్కడికచ్చే బిడ్డ అక్కడికచ్చే భూమి ఎక్కడికచ్చిందా బంగారం ఎక్కడికచ్చిందా డబ్బు ఎక్కడికచ్చిందా కొడుకులాడి తల్లిదండ్రుల కడిగిన ఆశ నా కొడుకు బతకాలే నా కొడుకు 10 మందిలో పస్తానం కావద్దా తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటది అప్పటికిప్పటికి అన్నరామా అప్పటికిప్పటికన్నరే కొడుకులు వరకొప్పగా ఆలబెట్టాలే ఎవరి కొడుకు భగవంతుడు బాధ్యత కొడుకులు అడ్డ వేసుకుని కన్న కొడుకు గడ్డాలు దేవుని కొడుకులు మన కార్యక్రమం సేపే కట్టం చేసుకొని తినాలి రేపు కనుక నేను వాడు మంచాల పడితే కనుక నేను గురిపించి పెట్టి మాట్లాడతాడు కట్టం చేసుకొని తినాలి రేపు కనుక సాధగాని రోజు నడవరాదు సాధగాని విసున్నాయి సావలు కాని ఏ కొడుకు కాదు ఏ కోడలు కాదు గట్లగా 4 కొడుకులుగా అన్నాడు ఒక బిడ్డని అన్నాడు అయ్యో మా వాణి ఒక కోళ్ళు కనుక ఆ బుచ్చడి అన్నం పెట్టబాయే అన్నం చల్లకుండా కుక్క తిన్నవాయే మంచి తిన్నవాయే గిసోడు పంచని కాడ అన్నం వాసిపోతే తెల్లరగా వాసిపోతే పెట్టపోతున్న పాలు చెప్తాం గాని బుచ్చడి పువ్వ కోసం కనుక ఇవని పోతే కనుక ఏ కోళ్ళు అన్నం పెట్టబాయే అవ్వా కొడుకులు పుట్టినరోజుగా నా కొడుకు పుట్టిన చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.